నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. హిందూ డబ్బులు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవి కానుకల రూపంలో కావచ్చు, డొనేషన్ల రూపంలో ఎలాగైనా ఆ వచ్చిన డబ్బుని హిందువులకే కేటాయించుకోవచ్చు కదా. మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వాలను నిందిస్తున్నారు. మరి అప్పుడు ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ మీరందరూ కలిసి ఇప్పుడు మీలో యూనిటీ లేకపోవటం వల్ల ఇది యూనిటీ లేకపోవటం వల్ల కూడా కాదండి. ఇది ప్రభుత్వాలు మమ్మల్ని అడిగి మా దేవాలయాల్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలా. హిందువులు ఎవరో మొరబెట్టుకోవాలా, బాబు మా దేవాలయాలను మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, మా ఆలయాల్ని మీరే వచ్చి పీక్ కట్టగట్టండి లేకపోతే మెయింటైన్ చేయండి అని చెప్పేసి మేము బెచ్చమెత్తుకోలేదు సార్. మా దగ్గర నుంచి మా దేవాలయాల్ని కబ్జా చేసుకున్నారు, మా ఇష్టాలకు వ్యతిరేకంగా లాక్కుని సస్యశ్యామలంగా అజరామరంగా ఉన్న హిందూ దేవాలయాల్ని ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు ఇవ్వండి సార్ అని అడుక్కునే దిక్కుమాల స్థితికి తెచ్చారండి. ఈరోజు లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోతే మేము కాపాడుతాము, మేము పీక్ కట్టగడతామని తీసుకున్న వ్యవస్థలు ఏమైపోయాయి సార్? ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజున స్వామివారికి సంబంధించిన బంగారం కానీ లేకపోతే నిధులు కానీ పక్కదారి పడుతుంటే ఏం చేస్తున్నారండి? ఈరోజు హిందువులకు సంబంధించిన సొమ్ము మీరే కేటాయించుకోవచ్చుగా అంటున్నారు. హిందువులకు సంబంధించిన దేవాలయాల సొమ్ము లేకపోతే ప్రభుత్వ పథకాలు కూడా నడవన్న విషయం మీకు ఐడియా ఉందా? 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 జీవోల ద్వారా దాదాపు 50 కోట్ల రూపాయలు తన ప్రభుత్వ ఖజానాలోకి తీసుకుంది. నవరత్నాల పథకాల కోసం అని చెప్పేసి జగనన్న విద్యా దీవెన, జగనన్న వాహన మిత్ర, లేకపోతే వైఎస్ఆర్ వాహన మిత్ర, లేకపోతే జగనన్న చేయూత విద్యా దీవెన అని చెప్పేసి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే మీ అయ్యా కొడుకుల పేర్లతో పెట్టుకునే పథకాల కోసం కూడా మా దేవుడి సొమ్మే వాడుతున్నారు కదా. మరి ఆ పథకాలకు అప్పుడైనా సరే కనీసం శ్రీ అన్నపూర్ణ చేయూత లేకపోతే శ్రీ బాలాజీ సంథింగ్ ఏదో పథకాల పేర్లు పెట్టి చేయొచ్చుగా. చెయ్యరు. ఈరోజు హిందూ దేవాలయాలు లేకపోతే దేవాలయాల డబ్బులు లేకపోతే ప్రభుత్వ పథకాలు కూడా సవ్యంగా నడవని స్థితి. మరి అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించిన డబ్బులే చూద్దాం. తిరుపతి నుంచి కామన్ గుడ్ ఫండ్ నిన్న మొన్నటి దాకా ఒక 4 ఏళ్ల క్రితం వరకు 2 కోట్లు తీసుకునేవాళ్ళు సంవత్సరానికి. అది 2020-21 సంవత్సరంలో 50 కోట్లకు పెంచారండి. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 2 కోట్లు పెంచారు. ఇప్పుడు 54 కోట్ల రూపాయలు చేశారు. ఆ డబ్బంతా కామన్ గుడ్ ఫండ్ నుంచి తీసుకుని ప్రభుత్వం ఏముంటుంది, మేము జీర్ణమైపోయిన దేవాలయాలని ఉద్ధరిస్తాము, నూతన దేవాలయాలు నిర్మిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, చేయండి. కానీ కామన్ గుడ్ ఫండ్ ఇదే పర్పస్తో పెట్టినప్పుడు మరి తిరుపతిలో శ్రీవాణి ట్రస్ట్, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దాన్ని షార్ట్కట్లో శ్రీవాణి ట్రస్ట్ అంటారు. మళ్ళీ ఆ ట్రస్ట్ ఎందుకు పెట్టారు? మరి ఆ ట్రస్ట్ నుంచి కూడా ఆలయ నిర్మాణం చేపిస్తామని చెప్పి అంటున్నారు. ఆ డబ్బులతో ఆలయ నిర్మాణం చేసే కాడికైతే మరి ఈ డబ్బు ఎట్టిపోతుంది? దమ్ముందా ఏ ప్రభుత్వానికైనా ఈ లెక్కలన్నింటిని శ్వేతపత్రం విడుదల చేయడానికి? లేదే. ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 2019 అక్టోబర్లో పెట్టారండి. ఈ రోజు వరకు శ్రీవాణి ట్రస్ట్కి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు? దమ్ముంటే ఒక డేటాను రిలీజ్ చేయమని చెప్పండి. చెయ్యలేరు. హిందువులుగా మేము అడగట్లేదు అనుకోండి సార్, అడుగుతున్నాం. కానీ మేము అడిగినా మాది అరణ్య రోధనే. ఎందుకంటే చట్టాలు కూడా చాలా క్లియర్గా చేస్తారు. దేవాదాయ శాఖ లేకపోతే టీటీడీ ఈ ఆర్టీఐ పరిధిలోకి రాదు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వం. హిందువులు బతకండి మూసుకొని, మిగతా అందరూ ఎట్టైనా బతుకుతున్నారుగా, మీరు కూడా నోరు మూసుకొని అట్లాగే బతకండి అని చెప్పేసి తొక్కేస్తున్నారు సార్ మమ్మల్ని. మేము ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు, మీరు మీ డబ్బులతోటి మీరు ఏం చేస్తున్నారు, దేవాలయాల వల్ల ఉపయోగం ఏంటంటున్నారు. దేవాలయాలు ఉండటం వల్ల ఇన్ని పథకాలు నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పారు తిరుపతిలో దాదాపు 5,000 కోట్లు పెట్టి ఏదో ఫ్లైఓవర్లు కడుతున్నారు. దానన్నిటికీ కూడా టీటీడీ డబ్బులే తీసుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో రోజుకి దాదాపు 2 లక్షల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఆ డబ్బు కూడా హిందువుల డబ్బే సార్. అలాంటి అన్నదానం అన్ని హిందూ దేవాలయాల్లో, ఆల్మోస్ట్ అన్ని హిందూ దేవాలయాల్లో జరుగుతూనే ఉంది. ఏ చర్చిలో అన్న జరుగుతుంది, ఏ మసీదులో అన్న జరుగుతుందా నిత్య అన్నదానం? లేదే. పేదవాడు ఆకలి తీరుస్తుంది దేవాలయంలోనే సార్. ఇక టీటీడీ ఆధ్వర్యంలో చూసుకుంటే స్విమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, రియా హాస్పిటల్, ఎస్వి హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మనుషులకే కాదు సార్, గోవులకి లేకపోతే మూగజీవాల కోసం కూడా అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నారు హిందువుల డబ్బులతోటే. హిందూ దేవాలయం ఉంది కాబట్టి ఇన్ని నడుస్తూ ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు నడుస్తున్న ఆలయంతో వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? ఈరోజు ఇంకో మాట, హిందూ మతాన్ని టార్గెట్ చేసే వ్యక్తులందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏదన్నా చర్చిలోకి మీరు వెళితే క్లియర్గా ఒకటే మాట చెప్తారు, క్రీస్తుని నమ్ముకున్నవాడు పరలోకానికి చేరుతాడు, పరలోకం నందు స్థానం పొందుతాడు, కాబట్టి నమ్మి బాప్తిజం పొందండి, రక్షణ పొందండి అని చెప్పేసి చెప్తారు. సేమ్ ఖురాన్లో కూడా అంతే. అల్లా అంతిమ దైవము, లేకపోతే మహమ్మద్ ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త, ఖురాన్ దైవ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, అల్లా వచ్చేసి అత్యున్నత దైవం అని చెప్పేసి చెప్తారు.
కానీ హిందూ గ్రంథాల్లో హిందూ దేవాలయాలు అట్లా ఏం చెప్పరు సార్. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ హిందువులు మాత్రమే సుఖినో భవంతు అని ఎప్పుడన్నా చెప్పారా? మరి అలాంటి హిందూ ధర్మం మీద వీళ్ళెంత కత్తి కడతానికి కక్ష కడతానికి కారణం ఏంటి? మా ప్రశ్న సూటిగా ఉంది, మా సమాధానం సూటిగా ఉంది. మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు? సమస్యకి సొల్యూషన్, ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరే ఒక చెక్ పాయింట్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా, అందరు హిందువులకు సంబంధించి. ఆ యూనిటీ ఎక్కడ ఎందుకు మిస్ అవుతుందని. ప్రాబ్లం ఏంటంటే అండి, రామాయణం గురించి ఒక జానపద కథ ఒకటి ఉంది. ఒక కప్పకి రాముడు అంటే విపరీతమైన భక్తి. అది రామ రామ అంటుంది తప్ప ఇంకో పని చేయలేదు. అలాంటిది ఒక రోజు రాముల వారు బాణం పెడుతూ ఉంటే కప్ప మీద పెట్టారంట. ఆ కప్ప సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో రామచంద్రుడు చూసి ఆ బాణం తీసి, నీకు ఎంత బాధ కలిగితే నాకు ఎందుకు చెప్పలేదు అంటే, ఏ విధంగా కష్టం వస్తే నేను రామ అంట, కష్టమే నీ వల్ల వస్తే నేను ఇంకెవరికి చెప్పుకుంటాను రామ అని చెప్పేసి అందండి. ఈరోజు ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి, మీ దేవాలయాల్ని మేము కాపాడుతాం అని చెప్పి తీసుకున్నాయండి. అలా కాపాడుతామని చెప్తున్న దేవాలయాల్ని ప్రభుత్వాలే భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకోవట్లా. హిందువులు మాకెందుకు అన్యాయం జరుగుతుంది అని వెళితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. నిన్నగాక మొన్న టీటీడీకి సంబంధించి ఒక బంగారం స్కామ్ ఒకటి బయటకు వస్తే, ఆ బంగారం స్కామ్ గురించి మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టొస్తే, వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. తీసుకోండి, ఉన్నంతకాలం చట్టపరంగా పోరాడగలిగితే పోరాడతాం. కాదు కూడదు ఆత్మహత్య దారి అనుకుంటే మా బతుకు మేము బతకలేము, అంటే ఆత్మాభిమానం విడిచి బతకలేము అనుకున్నప్పుడు మా సావు మేము సస్తాం. మీరు చేయాల్సింది మీరు చేయండి. కానీ ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతకాలం బెదిరిస్తారు? మేము ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నాం సార్, కానీ ప్రభుత్వాలు మాకు బదులు ఇవ్వట్లా. ఈరోజు అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో ప్రభుత్వాలన్నీ కూడా సెక్యులర్ ప్రభుత్వాలు ఉండాలి, అంటే మత ప్రమేయం లేని ప్రభుత్వాలు అయి ఉండాలి. కానీ హిందూ దేవాలయాలని నేరుగా ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకుని నిర్వహణ చేస్తూ ఉంది. మరి ఇది ఎక్కడ మత ప్రమేయం లేని ప్రభుత్వం అవుతుంది సార్? మత కేంద్రాన్ని నువ్వు నిర్వహిస్తావు, ఒక మతానికి సంబంధించిన దాన్ని, ఒక మతానికి సంబంధించింది నువ్వే నిర్వహిస్తావు, కానీ నిన్ను మేము సెక్యులర్ అనాలి. అంటే ఎవరిని సంతుష్టీకరణ చేయడానికి, ఎవరిని మెప్పించడానికి మీ నాటకాలు, మీ వేషాలు. ఇది సెక్యులర్ ప్రభుత్వాలు కాదు. ఒకవేళ సెక్యులర్ ప్రభుత్వాలు అనుకుంటే మా దేవాలయాల్ని మాకు విడిచిపెట్టేయండి, మేము నిర్వహించుకోగలుగుతాం. ఈ ప్రశ్న వచ్చిన వెంటనే హిందూ మతంలోంచే కొంతమంది మేధావులు బయలుదేరి ఏమంటే ప్రభుత్వాలు దేవాలయాలను వదిలేస్తే మీరు ఎలా నిర్వహించుకుంటారండి అంటారు. ఏమండి, ఈ ప్రభుత్వాలు మన దేవాలయాలను తీసుకుని ఒక 60-70 ఏళ్ల క్రితమే, అంతకుముందు హిందూ దేవాలయాలు లేవా? అవి అద్భుతంగా నడవలేదా? అలాగే మళ్ళీ నడిపించుకోగల సత్తా హిందువులకు ఉంది, నడిపించుకోగలం కూడా. అందరం భారతీయులమే, కలిసికట్టుగా ముందుకు సాగలేమా? ఏదో ఉంది కదా ఇంగ్లీష్లో చెప్తారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి. మేము అందరినీ బాయి అనుకున్నంత కాలం ఒక్కొక్కడు వచ్చాడు, పక్కల్లో చేరారు, పక్కల్లోంచి పొడిచారు. మరి ఇప్పుడు వాళ్ళు పొడుస్తూ ఉంటే కొనూపురుతో ఉన్నప్పుడైనా సరే మీరు తిరగబడద్దు అంటే ఇక మేము ఎక్కడికి పోవాలి సార్ ఈ దేశంలో? ప్రపంచంలో. ఎందుకంటే క్రైస్తవులకు కావాలంటే 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ముస్లింలకు కావాలంటే 60 ముస్లిం దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్టులకు కావాలంటే కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఉన్నాయి. హిందూగా నాకు ఏ దేశం లేదు సార్, నేను బతికితే ఇక్కడే బతకాలి, చస్తే ఇక్కడే చావాలి. కాబట్టి చచ్చే లోపు నా భగవద్గీతలో నా గీతాచార్యుడు చెప్పినట్టు ఆ యుద్ధం ఏదో చేసే చస్తా.